సంస్కృతానికే దండ, తెలుగుకేది అండ. కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతం. 10వ తరగతి వరకు సంస్కృతం ఒక్క ముక్క కూడా రాదు. కానీ ఇంటర్ రెండో భాషగా సంస్కృతాన్ని తీసుకునే విద్యార్థులకు 100కి 90 పైగా మార్కులు వచ్చేస్తాయి. అయితే సంస్కృతంపై పునరాలోచన చేయాలి, తెలుగును కాపాడాలి. అసలు విషయం ఏంటంటే ఇదంతా మళ్ళీ సంస్కృతం మీద వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం బళ్ళు ఉన్నాయా? తెలుగు వలన చదువుతున్నారా? అసలు నువ్వు తెలుగు మీడియంలో చదివితే పోయిందేముంది? ఒక సబ్జెక్టు సంస్కృతం వస్తే తెలుగు మీద దాడి జరిగినట్టట. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివితే మాత్రం తెలుగు మీద దాడి కాదట. ప్రజలారా ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ తెలుగును బతికించాలని మాట్లాడమేంటి? ఒక సబ్జెక్టు తెలుగును పెట్టుకోవడం మాత్రమే. అది కూడా 10th తర్వాత ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు సంస్కృతం పెడితే తెలుగు మొత్తం పోయిందంట. ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక సబ్జెక్టే కదా తెలుగు చదివేది. వాళ్ళు ఏమైనా తెలుగు మీడియంలో చదువుతున్నారా? తెలుగు ఎప్పుడో చచ్చిపోయింది. ఇంగ్లీషు మీద మోజు పుట్టి విదేశాలకు సంబంధించి మళ్ళీ వీళ్ళు మేము తెలుగును ఉద్ధరిస్తాం, మేము తమిళంను ఉద్ధరిస్తాం అంటారు. ఇంగ్లీష్ మీడియం చదివి, ఇంగ్లీష్ మీడియంలో పుట్టి, ఇంగ్లీష్ మీడియం చదివి అసలు ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి దాంట్లో 70-80% మందికి తెలుగు పేపరే చదవరాదు సరిగ్గా. తెలుగు వార్తలు చదవడానికి కూడా రాదు, తెలుగు ఉత్తరం కూడా చదవరాదు, తెలుగు బోర్డు కూడా చదవరాదు. ఏదో మనం హిందీ నేర్చుకుంటే ఎట్లయితే హిందీని అక్షరం చదువుతామో అట్లా ఇవాళ తెలుగు వాళ్ళు, తెలుగు మాతృభాష కలిగినటువంటి వాళ్ళు, ఇంట్లో సహజంగా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు తెలుగు బోర్డు చదవడం కూడా రాదు. మళ్ళీ ఇవాళ ప్రభుత్వాలు లేకపోతే సంఘాలు, నాయకులు తెలుగును బతికించండి, తెలుగును బతికించండి అంటారు. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అదే చెప్తుంది. ఏ విద్యార్థి అయినా సరే తన మాతృభాషలోనే ఆలోచిస్తాడు, తన ఆలోచనలన్నీ అట్లే ఉంటాయి. కనీసం 5వ తరగతి వరకు ఖచ్చితంగా ఆయా స్థానిక భాషల్లో బోధన ఉండాలి అంటున్నారు. ఎస్, దాన్ని అమలు చేయాలి. 5వ తరగతి దాకా మొత్తం అన్ని సబ్జెక్టులు తెలుగులోనే బోధించడం ద్వారా మాత్రమే ఒక జాతి కనుమరుగవుతుంది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం వల్ల మనం చేస్తున్నది అదే. ఒక జాతి ఇవన్నీ తెలుగు వానికి కావాలి, పైసలు సంపాదించాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, లేకపోతే వాడు ఏదో MBA చేయాలి, BBA చేయాలి, వాడు అమెరికా పోవాలి, విదేశాలకు పోవాలి, డబ్బులు సంపాదించాలి. తెలుగు పైసలు తీసుకొస్తుందా? తెలుగు సంపాదిస్తుందా? తెలుగు రానోళ్ళు, ఏం చదవరానోళ్ళు కూడా గతంలో బతకలేదా? ఇట్లా అనేకంగా తెలుగు కానీ ఒక జాతి అంతరించిపోతుంది, ఒక జాతి కనుమరుగైపోతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. చరిత్రలో ఉంటుంది గతంలో వీళ్ళు తెలుగు ఉండేది ఒక భాష అని. వాళ్ళ సరస్వతి నది ఎట్లయితే భూగర్భంలో గడిచిపోయిందో, సింధు నాగరికత ఏ విధంగా భూగర్భంలో ఉండిపోయిందో, అట్లా మన నాగరికత, మన సంస్కృతి మొత్తం పూర్తి స్థాయిగా ఒక జాతి కనుమరుగైపోతుంది. తమిళనాడు ఇవాళ భాషా రాష్ట్రాలు ఏర్పడడం వల్ల తమిళనాడులో 40% మంది తెలుగు ప్రజలు ఇవాళ బలవంతంగా తమిళం చదువుకోవట్లేదా? ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవట్లేదా? తెలుగు మర్చిపోలేదా? అక్కడ స్పష్టంగా త్యాగరాజ కీర్తనలు ఇవాళ అన్నీ చదువుతున్నాం కదా. ఆయన తమిళనాడులోనే కదా ఉన్నది. కర్ణాటకలో ఉండేటువంటి తెలుగు వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, లేకపోతే నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ కర్ణాటక, మరాఠీ, కన్నడ, మరాఠీ, తెలుగు, సంస్కృతం అన్నీ కలిసి ఉండేది. సంస్కృతం చదివితేనే అన్ని తప్పులు పోయినాయట, సంస్కృతం చదివితేనే తెలుగు మొత్తం నాశనమైందట. ఇదొక సంస్కృతం మీద దాడి. సంస్కృతం చదివితే ఈ దేశం యొక్క నిజమైనటువంటి చరిత్ర తెలుస్తుంది. రామాయణ, భారత ఇతిహాసాలు మన చరిత్ర తెలుసుకోవాలి. ఒక మనిషి పుట్టినందుకు ఖచ్చితంగా మిగిలినటువంటి జంతువులకి మనకున్నటువంటి తేడా అదే కదా. మనిషి బుద్ధిజీవిగా మారిన తర్వాత తన యొక్క చరిత్ర, నిజమైనటువంటి చరిత్ర అవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతిహాస సంకలనాలన్నిటికి సంబంధించి కనీసమైనటువంటి సంస్కృత భాష రావాల్సిందే. విదేశ దండయాత్రలు జరిగిన తర్వాత మనకు విదేశీ భాషల మీద మోజు పెరిగి ఎస్ ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా మాత్రం ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో ఉద్దండ పండితులు కావాల్సినటువంటి అవసరమే లేదు. ఎక్కడ కూడా అభివృద్ధి చైనాలో ఇంగ్లీష్ మీడియం చదువుతారా? చదవరే. జపాన్లో ఇంగ్లీష్ మీడియం చదువుతారా? చదవరే. యూరోప్లో అనేక దేశాల్లో, ఇటలీతో సహా అనేక దేశాల్లో ఎక్కడ ఇంగ్లీష్ మీడియం చదవరు. కేవలం ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా మాత్రమే ఇంగ్లీష్ని నేర్చుకుంటారు. మనం బ్రిటిష్ వాడి పరిపాలన ఉన్నాం కాబట్టి అది, లేకపోతే ఇంగ్లీష్ గొప్ప, లేకపోతే నిజామోడు పరిపాలించింది కాబట్టి ఉర్దూ గొప్ప అనేటువంటి ఒక భావదారిద్ర్యంలో మనం బ్రతుకుతున్నాం. అసలు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు 1970-80 కంటే పూర్వం అమెరికాలకు ఎవరు పోలేదా? అప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేదా? వాళ్ళు లేకపోతే విదేశాలకు పోలేదా? ఎవరికి ఇవాళ జర్మనీకి పోయినటువంటి వాళ్ళు జర్మన్ భాష ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. ఫ్రెంచ్లో సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు ఫ్రెంచ్ భాష నేర్చుకుంటున్నారు. చైనాకు పోయినటువంటి వాళ్ళు చైనాలో ఇవాళ MBBSలు చేసి వచ్చినటువంటి వాళ్ళు చైనా భాష నేర్చుకోవట్లేదా? రష్యాలో గతంలో MBBS చేయడానికి పోయే వాళ్ళు రష్యన్ భాష నేర్చుకోలేదా? ఇది ఒక కుట్ర. నిజానికి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కలిసి
స్థానిక భాషల్లోనే విద్యాబోధన జరగాలనేటువంటిది తీసుకొస్తే మనిషి యొక్క పెరుగుతుంది. ఇంగ్లీష్ ఒక భాషగా నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ భాష. 4-5 భాషలు నేర్చుకున్నా తప్పలేదు. మాతృభాష తెలుగు ఇతర నేర్చుకోవచ్చు, కానీ సంస్కృతం మాత్రమే తప్ప. ఈ 2 ఏళ్ళ సంస్కృతం చదివితే మొత్తం తెలుగు నాశనం అయిందట. అరే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా తెలుగే దిక్కులేనటువంటి వాడు, తెలుగే చదవనటువంటి వాళ్ళు, తెలుగును అసలు సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కదా భావదారిద్ర్యము. అదొదిలేసి దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు దమ్ముంటే, తెలుగు మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు దమ్ముంటే ముందుకు రండి, వచ్చి కనీసం 1 నుంచి 5వ తరగతి వరకు నిర్బంధంగా ఎవరైనా సరే తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకోండి. వాళ్ళు నార్త్ ఇండియా వల్ల, ఇంకో రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళ, ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి వల్ల ఎవరైనా సంబంధం లేదు. ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాల్సిందేనటువంటి ఒక పెట్టండి. తెలుగును బ్రతికించుకోవచ్చు కదా. 4-5 భాషలు. ఒకవేళ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి వాళ్ళకు ఒక సబ్జెక్టు తమిళం నేర్పిస్తారు, తమిళం బోధిస్తారు. ఏమవుతుంది? ఇంగ్లీష్ మీడియంలో చదివితే నొప్పి రాదట, ఇంగ్లీష్ మీడియం చదివితే గొప్పదట. కానీ సంస్కృతం 2 సంవత్సరాలు చదివితే మాత్రం ఇది ఏమవుతుందంటే విదేశీ భావజాలం కలిగినటువంటి నాయకుల యొక్క దండయాత్ర. ఇది 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో సంస్కృతం చదవడం వల్ల తెలుగు నాశనం కావట్లేదు. తెలుగు నాశనం అయ్యేది ఇంగ్లీష్ మీడియం బోధన వల్ల. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ చదవడం అనేటువంటిది గొప్ప అనేటువంటిది సినిమాల్లో చూపెట్టడం, ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి వాడు గొప్ప అని చెప్పడం అనేటువంటిది మనకు చూపెట్టడం, ఇవన్నీ కూడా కోట్లు వేసుకుంటే గొప్పోడు, సూట్లు వేసుకుంటే గొప్పోడు, ఆఖరికి మన సాంప్రదాయాలు అన్నీ పోయి రిసెప్షన్ అయితే ఇవన్నీ అయితే పెళ్లిళ్ళల్లో దీంట్లో ఎక్కడ తెలుగే లేదు. వీళ్ళు తెలుగు మొత్తం చెప్తారట. ఎవరికన్నా తెలుగు మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ఎన్నికైనా చట్టసభల్లో తెలుగు ఉందా? తెలుగులో ఎవరైనా మాట్లాడుతున్నారా? తెలుగులో జీవోలు ఇస్తున్నారా? తెలుగులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా? దానికోసం ఎవరైనా కృషి చేసిరా? భాష కోసం రాజకీయము, వ్యవహారము ఎక్కడైనా సరే ఇవాళ న్యాయస్థానాల్లో తెలుగు బతుకుతున్నదా? అధికారికంగా ఇచ్చేటువంటి జీవోలలో తెలుగు ఉంటుందా? ఇవన్నిటికీ మాత్రం ఎక్కడ చేత కాదు. ఈ 2 ఏళ్ళు ఇంటర్మీడియట్లో సంస్కృతం చదివితేనట ఏదో అయిందట. వస్తే సంస్కృతం వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కనీసం మన సంస్కృతం గొప్ప భాష అనేటువంటి విషయమైనా ప్రజలకు అర్థమైపోతుంది. సంస్కృతం అనేటువంటి ఒక దైవ భాష, ఈ తెలుగుకి అన్నిటికీ మూలమైనటువంటి భాష అనేటువంటి విషయమైన ప్రజలకు తెలుస్తుంది. వీళ్ళేదో గొప్ప తెలుగు ఉద్ధారులు, తెలుగు ఉద్ధరించేటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా చెప్తున్నారు.